సంవత్సరం పరిపాలన పైనే అయింది. 15 నెలలు కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి? ఏమో మరి నాకైతే తెలదు, నేను చదువుకోలేదు, నాకైతే తెలదు. ఏదో పెన్షన్ వస్తుందట కదా? పెన్షన్ వస్తుంది. మరి కొత్తగా ఏంటంటే ఈ రేషన్ కార్డులు కూడా చెన్నై చేశారు, త్వరలో ఇస్తామంటున్నారు. మరి రేషన్ విధానం బాగుందా? డిపోల్లో తీసుకోవడం, అక్కడ ఏలుముద్రలు బాగానే ఉన్నాయి, పడుతున్నాయా? ఏలుముద్రలు పడుతున్నాయి. మరి ఒక పక్క చూసుకుంటే అప్పుడప్పుడు సర్వర్లు పని చేయట్లేదు అంటారు కదా? అవును, మరి పని చేయనప్పుడు ఆలేడు చేస్తారు. మళ్ళీ ఇబ్బంది ఏమైనా ఉంది అక్కడి నుంచి మోసుకోవడం కానివ్వండి? మరి మోయడం అంటే మరి మాలాంటి ముసలు నాకైనా ఒక 5 కేజీలు వస్తాయి, అవి అలా తెచ్చుకోవడమే. ఇంకేంటి మరి మహిళల పట్ల భద్రత కొంచెం అఘాయిత్యాలు తగ్గినాయి గతంలో చూస్తాం కదా వార్తల్లో వాటిల్లో కానీ? పర్లేదా? రోడ్ల మీద వెళ్తుంటే ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏమి లేదు, బాగానే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా? ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరులు బాగున్నాయా? బాగానే ఉన్నాయి. మరి అమరావతి పోలవరం అయితే మనకు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు రేపు, మరి ఆశలు పెట్టుకోవచ్చా? ఏమో నాకు చదువుకుంటే కదా అవన్నీ తెలుస్తాయి. కరెంటు బిల్లు ఎక్కువే వస్తున్నాయి. చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం 15 నెలల పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి గారికి నిన్న ఒక చిన్న కౌంటర్ పడినట్టుగా అయింది పవన్ కళ్యాణ్ గారికి. ఏమంటున్నారు అంటే సుగాలి ప్రీతి కేసు ఏదైతే గతంలో టీడీపీ హయాంలో జరిగింది, మొదటి టీడీపీ హయాం స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సారి పరిపాలన చేపట్టాక జగన్ గారు వచ్చి ఒక 3 నెలల ముందు ఎలక్షన్స్ ఉందనంగా జరిగింది. మరి ఏమంటారు దీనిపైన? ఆవిడ మరొకసారి ప్రెస్ మీట్ పెట్టింది. నా కూతురు ఇట్లా అన్యాయం అయిపోతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం గుర్తొచ్చిందా, మరి ఇప్పుడు మాట్లాడలేదని అడుగుతున్నారు. ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కళ్ళు నమ్మిన మాట వాస్తవమే. ఆయన ఏదో చేస్తారు, మనకి న్యాయం చేస్తారు అన్నమాట. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారు ఒక్కటే కాదు, మిగతా వాళ్ళ గారు వాళ్ళు కూడా నమ్మిన మాట వాస్తవం. ఇదైతే ఎవరు కాదనలేరు. అయితే సుగాలి ప్రీతి కేసు ఒక్కటే మిగతా వాళ్ళు చూస్తున్నారు, కానీ ఆయన ఇచ్చిన హామీల్లో ఎన్నున్నాయి? వాలంటరీ నాశనం అయిపోయింది. ఆయన ఏమన్నాడు? అక్క చెల్లెమ్మలకి నేనున్నా అన్నగా అన్నాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడా? రేషన్ వాళ్ళు చెప్పా పెట్టకుండా తీశారు, వాళ్ళంతా రోడ్డును పడ్డారు. వాళ్ళు రోడ్డును పడ్డారా? వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పడిందా? వాళ్ళ సుగాలి ప్రీతి ఒకటే కాదండి, ఆయన చెప్పిన ఏ పని కూడా కార్యాచరణలో లేదు. తల్లి గారు ఏమంటున్నారంటే పాయింట్ నెంబర్ 1, గతంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని 2 లక్షల మంది ఉన్న సభా సమావేశంలో వీళ్ళు చెప్పారు కదా, జస్ట్ ఒక రాయి తగిలితే జగన్ గారు అల్లాడిపోయారు. మరి సుగాలి ప్రీతి విషయాన్ని ఎవరు పట్టించుకున్నారు? నేను దీన్ని ముందుకు తీసుకొచ్చానని ఆయన అన్నారు కదా సభలో. మరి ఇప్పుడు ఏమైపోయింది? 6-7 ఏళ్ళు గడిచిపోతుంది కేసు కూడా దగ్గర. అవును సార్, నేను అంటాను అదే సార్. నేను కేవలం సుగాలి ప్రీతి కేసు విషయంలో ఏంటంటే రాజకీయంగానే వాడుకున్నారు. ఈ విషయం మాత్రం తేటతెల్లం అవుతుంది. అందరికి అర్థమైన విషయం ఏంటంటే కేవలం ఇది కేసు మన జగన్ గారిని మన ఇరకాటంలో పెడతాక మాత్రమే వాడుకుంది, కానీ నిజంగా న్యాయం చేయడానికి అయితే ఈ కేసు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళట్లా. అధికారం ఆవిడ ఏం చెప్పారు అంటే కనుక, నిన్న అదే విషయంలో జగన్ గారు ప్రభుత్వం వచ్చాక 5 ఎకరాల పొలం ఇచ్చారు, 5 సెంటు స్థలం ఇచ్చారు, దాంతో పాటు సచివాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు. నేను వికలాంగురాలి, నాకు న్యాయం చేయకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉండే ఎందుకు అని అడుగుతున్నారు. అవును సార్, ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఇది. సుగాలి ప్రీతికి అడ్డు పెట్టుకోవడానికి కారణం అదే, కేవలం అదే. ఆయన ఆల్రెడీ జగన్ గారు వాళ్ళకి చేసిన న్యాయం చేశారు, వాళ్ళకి పొలం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, అన్నీ చేశారు. ఇది ప్రజల్లోకి వెళ్లకుండానే పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఇది డైవర్ట్ చేయడానికి కేవలం ఏంటంటే సుగాలి ప్రీతికి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లేనిపోయి చెప్పి జగన్ గారి ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. ఇది మాత్రం జరిగింది వాస్తవం. ఇది మరి లోకేష్ గారు రెడ్ బుక్ లో ఉన్న ఆ నిందితుల పేర్లు ఉన్నాయా? పార్టీలు మారుతూ వస్తామంటున్నారు వాళ్ళు కూడా అని ఆవిడే చెప్తుంది. ఒకవేళ జరగకపోతే ఎటువంటి రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయని అడుగుతున్నారు. ఉన్నాయా సార్? ఆయన బుక్ లో, రెడ్ బుక్ లో ఒక్క వైసీపీ వాళ్ళ పేర్లు తప్ప ఎవరి పేర్లు ఉండవు. అన్యాయం చేసిన వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. ఏంటంటే కనబడేది ఏంటంటే ఈ పార్టీని ఎలా పతనం చేయాలి, ఈ పార్టీని ఎలా నాశనం చేయాలి, జగన్ గారిని ఎలా నాశనం చేయాలి, కానీ అభివృద్ధిలో ముందుకెళ్దాం, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, ఇలాంటి ఏం లేవు సార్. ఎక్కడ కళ్ళ ముందు ఎక్కడ జరగట్లా. ఎప్పుడు కూడా మా నాన్నగారికి 80 ఏళ్ళు, మా బాబాయ్ గారికి 70 ఏళ్ళు, ఏ రోజు కూడా ఇంత పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడు లేదని మా నాన్నగారు ఇప్పటికీ చెప్తారు. మరి ఏమంటారు? నా తల్లికి న్యాయం జరిగిద్దా? ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు పోరాడలేకపోతున్నారు. కేసు నిమిత్తం సిబిఐ కూడా చెప్పింది మా దగ్గర నిధులు లేవంటాం. రెండోది చూసుకున్నట్లయితే అఫిడవిట్ దాఖలు చేసింది కోర్టుకి, ముందుకెళ్ళలేకపోతున్నాము అని. ఇదంత ఇంపార్టెంట్ కాదన్నట్టుగా చెప్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుంటారు? నిన్న మీడియా ముఖంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి సుగాలి ప్రీతి కేసు మాత్రం ముందుకు వెళ్దు, వాళ్ళకి న్యాయం జరగదండి. మళ్ళీ జగన్ గారు ఎప్పుడు వచ్చినా సరే ఈ కేసుని హ్యాండిల్ చేస్తేనే వాళ్ళకి ఖచ్చితమైన న్యాయం ఆ తల్లి గారికి కంపల్సరీ జరుగుద్ది. ఇది ఏపీ ప్రజలు మొత్తం మేము చూస్తాం మా కళ్ళారా. డిప్యూటీ సీఎం పదవి హోదాలో ఉన్నాను కాబట్టి ఏది పడితే అది మాట్లాడలేను. కేసు అయితే గత ప్రభుత్వ నాయకులే నీరు గార్చారంటున్నారు. ఇందులో నిజమేంత? వాళ్ళు నీరు కార్చారనే కదా ఆ తల్లిగారితో పాటు ప్రజలంతా నిన్నెందుకుంది.
అధికారం ఉంది ప్రజలకి న్యాయం చేయడానికి. నువ్వు నీరు కార్చావు, సిబిఐ మా చేతిలో లేదు, మేమేం చేయలేమంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అధికారం ఉంది ప్రతి వాళ్ళు మరి దాడులు చేయడానికి, మన కేసులు పెడతాకి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి, తీసుకెళ్ళడానికి అధికారం ఉపయోగపడుద్ది. అంటే ప్రజలకి న్యాయం చేయడానికి అధికారం ఉపయోగపడదా? నువ్వు ఏది పడితే ఏది మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్ట మాట్లాడావు నువ్వు? నేను అది చూసే కదా ఓటేసింది, ఇది చూసి కదా నీకు ఓటేసింది. జనసేన నాయకులతో ఈయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి మాట్లాడదాము, దీని గురించి తేలుద్దాము అంటున్నారు. మీ ప్రభుత్వమే కదా ఉంది, దీని గురించి తేల్చాల్సింది మీరే కదా, మళ్ళీ అసెంబ్లీలో ఏంది? అదే సార్ అంటుంది. ఇదే రాజకీయం. ఏంటంటే ఈ విషయం పక్కన పెట్టాలి, పక్కదారి పట్టించాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప అసెంబ్లీ దాకా వెళ్ళడం ఏంటి సార్? అసలు మీ చేతిలో బ్రహ్మాండమైన ఇది పోస్ట్ ఉంది, మిమ్మల్ని ఎవరన్నా వద్దంటున్నారా? లేకపోతే మీరు ఎవరైనా చేతులు కీరుబొమ్మలాగా మీరు ఆడుతున్నారా ఏమన్నా? అది చూసుకోండి ముందల. మీరు మిమ్మల్ని చూస్తున్నారు ప్రజలందరూ, ఇవాళ మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని నమ్ముకొని ఎన్నుకున్నారు ఆ పదవి మిమ్మల్ని. మీరు గిరిజన మహిళకి న్యాయం జరిగిద్దంటారా, జరగదంటారా? ఈ కేసు ఇలాగే కొనసాగుతుందా? గతంలో కూడా విజయవాడ పరివాహక ప్రాంతాల్లో ఇబ్రహీంపట్నంలో కూడా కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఒక హాస్టల్లో ఒక లేడీని చంపేసినా కానీ ఇప్పటి వరకు తేలా. ఏమంటారు దాని గురించి? సార్ ఇదే కేసుల విషయంలో కదా సార్, ఆయన ఇప్పుడు ఇదే కేసుల విషయంలో కదా జగన్ గారిని ఎంత విమర్శించారు, ఏపీ ప్రజలు అంతమంది చూశారు సార్ వాళ్ళు. అది నమ్మే కదా ఆయన్ని ఇప్పుడు ఆయన గెలిపించింది, ఆ పోస్టులో కూర్చోబెట్టిన దానికే కదా. ఈయన ఎక్కడా న్యాయం చేయలేకపోతున్నారు సార్, ఏ విషయంలో కూడా న్యాయం చేయలేకపోతున్నారు. అదే అల్లాడిపోతున్నారు అందరూ, ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఏంటి ఇది అసలు అర్థం కావట్లేదని అల్లాడిపోతున్నారు. ఈయన ఎవరన్నా ఈయన్ని వద్దని చెప్తున్నారా? లేకపోతే ఈయన పోస్ట్కి న్యాయం చేయాలనుకుంటే చాలా చేయలేకపోతున్నాడు. ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, ఆ తల్లికి న్యాయం జరిగిద్దా? ఒక గిరిజన మహిళ, అందులోనూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ సుగాలి ప్రీతి కేసులో కూడా తేలిన విషయం ఏంటంటే రేప్ చేసి చంపబడినట్టే ఉంది. సో ఇప్పుడు వరకు కూడా 6-7 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఫైనల్ గా ఈ ప్రభుత్వం చేయగలదా, లేకపోతే నీరు గార్చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఓన్లీ పదవికే వరకే ఉంటారా? సార్ నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు, ఆ సుగాలి ప్రీతికి జరగదు. ఎందుకంటే జరిగేది అయితే ఆయన వచ్చినప్పుడే ఏం చెప్పాడు, ఆయన నేను ఎమ్మటినే హ్యాండిల్ చేస్తా అని చెప్పాడు ఆయన. అది ఎప్పుడో అయిపోవాల్సింది. ఇది ఇంతవరకు ఆగిందంటే నీరు కారుతుంది, ఈ ప్రభుత్వంలో నీరు కారుతుంది. ఆమెకి న్యాయం జరగదు, సమస్య లేదు అందులో. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తే మాత్రమే జరుగుద్ది న్యాయం, ఇది మాత్రం కన్ఫర్మ్. వచ్చిన తర్వాత కొంచెం ఆడపిల్లలపైన అఘాయిత్యాలు కంట్రోల్ అయినాయా, పర్లేదా, ఎలా అనిపిస్తుంది మీరు చూసిన కదా? ప్రభుత్వం మట్టికి నెంబర్ 1 ప్రభుత్వం అండి. అది ప్రభుత్వం మట్టికి నెంబర్ 1 గా చేస్తున్నారు. పర్టికులర్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి ఏదైనా ఇష్యూ జరిగితే ముందుంటున్నారు. ఒక పక్క హోంమంత్రి గారు కూడా లేడీ. గతంలో సుగాలి ప్రీతి అని కేసు వినుంటారు. ఈ సుగాలి ప్రీతి బాలిక ఒక చనిపోవడం, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి, ఆవిడ మదర్ గారు కూడా నిన్న మీడియా ముఖంగా గతంలో నేను గుర్తొచ్చాం కదా, ఇప్పుడు కూడా కొంచెం కేసు ఆగుతుంది, కొంచెం ఫాస్ట్ గా అయ్యేటట్టు చూడమని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు. ఇన్ కేసు అవ్వకపోతే ఆమరణ నిరాహారక దీక్ష దిగుతానంటారు. ఆవిడేమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. మరి ఏమంటారు దానికి మట్టికి? మనం పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులన్నీ మట్టికి బాగానే ఉన్నాయండి. ఇది మట్టికి వాస్తవం. పవన్ మట్టికి బాగా చేస్తున్నాడండి, సీఎం కంటే ఎక్కువ చేస్తున్నాడు పవన్. గత ప్రభుత్వంలో ఎప్పుడైతే 2019 ముందు టీడీపీ ఎండింగ్ లో ఎలక్షన్స్ టైంలో ఈ ఘటన జరిగింది. ఎవరైతే గిరిజన మహిళని చంపడం కానివ్వండి జరగడంతో అదన్నీ మామూలుగా అరికెట్టేశారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మట్టికి బాగానే ఉంది. అది అంటే పర్టికులర్గా ఈ కేసు గురించి ఏమంటున్నారంటే మా దగ్గర అంత పరిమితమైన డబ్బు లేదు సిబిఐ వాళ్ళు, రెండోది ఏంటంటే చేయడానికి స్టాఫ్ లేరు, కొంచెం టైం పడుతుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఫోకస్ పెట్టాను, జరుగుతుంది విచారణ అంటారు. ఏమంటారు? నిజమేనండి, జరుగుతుంది. ఆయన చేస్తే మట్టికి గ్యారంటీ చేస్తాడండి పవన్ కళ్యాణ్ మట్టికి. వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది కదా, దాంట్లో ఇలా పేర్లు ఉన్నాయా, నిందితుల పేర్లు, కొంచెం నాకు న్యాయం చేయండి, నేనేమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, కాళ్ళు లేవు, నేను నడవలేను కాబట్టి మా పిల్లకి న్యాయం చేయాలంటున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 5 ఎకరాల పొలము, 5 సెంటు స్థలము, జూనియర్ అసిస్టెంట్ గా సచివాలయంలో జాబ్ ఇప్పించారు వాళ్ళకి. ఇలాగే వీళ్ళు కూడా కొంచెం ఏదన్నా వాళ్ళకి న్యాయం చేస్తే బాగానే ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఎలా ఉంది పరిస్థితి? ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు సంక్షేమ పథకం భాగంలోనే ఈ ఉచిత బస్సు పెట్టారు. మరి ఎలా అనిపిస్తుంది? గతంలో ఎంత తోలేవాళ్ళు, ఇప్పుడు ఎంత తోలుతున్నారు? ఈ పీక్ అవర్స్లో ఎలా ఉంది? పొద్దున్నే 7 కాడి నుంచి 10 వరకు చూసుకున్నా కానీ ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఈ రద్దీ నిమిత్తం కూడా ఆటో కార్మికులు బతకాలంటే పొద్దున లేదా సాయంత్రం ఈ ఉద్యోగాల నిమిత్తం వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, పనుల మీద వెళ్ళేవాళ్ళు. తర్వాత ఎలాగో సర్వీసులు తక్కువ ఉంటాయి. మరి ఏమంటారు? ఇప్పుడు ఆటో వాళ్ళు అయితే మామూలుగా అయితే ఆటో వాళ్ళకైతే కిరాయిలు లేవండి. ఉచిత బస్సులు మట్టికి వేస్ట్, ఉచిత బస్సులు అసలు పెట్టకూడదు. అది ప్రభుత్వానికి కూడా బాగా నష్టం వచ్చింది. అది సుమారు నెలవారు ఇంట్లో ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఆటో కిస్తీ ఎంత కడుతున్నారు,
పర్ డే గ్యాస్ ఎంత అవుతుంది, దానికి రిటర్న్ అన్నా వస్తుందా, కనీసం గ్యాస్ డబ్బులు అన్నా వస్తున్నాయా ఈ ఉచిత బస్సు ప్రయాణం తర్వాత? ఇప్పుడు మేము 300 పెట్టి 400 పెట్టి గ్యాస్ కొట్టిస్తున్నామండి. కనీసం సాయంకాలానికి 600 కూడా తోలతలేదండి. ఇదివరకు అయితే 1000 రూపాయలు 1500 తోలుకునే వాళ్ళం. మా గ్యాస్ అద్దెపోను కనీసం 1000 రూపాయలన్నా మిగిలేయి. ఇప్పుడు అసలు ఏం మిగలలేదు. గ్యాస్ 400 కొట్టిస్తే సాయంకాలం దాకా తిరిగిన 600 రూపాయలు తోలుతున్నాము. ఈ ఉచిత బస్సు అనేది మట్టికి తీసేస్తాం, మాకు చాలా మంచిదండి. అది మరి చూస్తే రిపేర్లు కానివ్వండి, ఈ కేసులు కానివ్వండి, ఫైన్లు వేస్తున్నారు పోలీసు వాళ్ళు. మరి ఇవన్నీ కడతాక ఇంకా ఆ కేసుల వరకే కట్టలేకపోతున్నాండి. ఇప్పుడు అసలు వచ్చేది 500-600తో కేసులు ఏం కడతాము, ఏం చేస్తాము, మా పట్టట్ట గడిచిద్ది. అవన్నీ ఇది చేసుకుంటాక మీరే మాకు భగవంతుడి దయ వల్ల చంద్రబాబు గారు ఎక్కడున్నారో కానీ మాకు ఈ ఉచిత బస్సు అనేది తీసేస్తే మాకు చాలా మంచిదిగా ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. ఆటో కార్మికులందరూ బాగా అడిగారన్న, ఏదైతే ఉందో ఒక సంక్షేమ బోర్డు, దాంతోపాటు వాహన మిత్ర కింద అమౌంట్లు అడుగుతున్నారు. ఎంత ఇస్తే బాగుంటుంది? నెలకు 5,000 చొప్పున ఏమైనా పెన్షన్ లాగా ఇస్తే బాగుంటుంది. ఒక 25,000 సహాయం చేస్తే ఏమన్నా కొంచెం 25,000 ఇచ్చినా మాకేమి ఇదవదండి. నెలకు ఒక 5,000-6,000 ఇస్తే మా పొట్ట కొంచెం ఏమన్నా కడవటానికి. అసలు ఉచిత బస్సు తీసేస్తే అవి కూడా ఏ అవసరం లేదండి మాకు. అది